guys, welcome back to our channel Meghna Singireddy. Welcome to day 11 of our weight loss journey. ఈ రోజు వీడియో కొంచెం స్పెషల్ గా మోక్షతో స్టార్ట్ చేస్తున్నాను. సో కొంచెం సేపు మోక్షతో మాటలతోని ఎంజాయ్ చేయండి, ఓకేనా? హాయ్ మోక్షత, ఆర్ యు సేయింగ్ హాయ్? హాయ్ పాపా పాపా ఆవు ఆవు తాత తాత ఆమా. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మోక్ష వచ్చేసి మైక్ తీసుకొని హడావుడి చేసింది. నేను మాట్లాడతానని చెప్పి ఏవేవో మాట్లాడేసింది అనమాట. సో వై నాట్ రికార్డ్ దిస్ అని చెప్పి నేను రికార్డ్ చేశాను. క్యూట్ గా ఈ మధ్య చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మోక్షతో ఫన్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు లేచిన వెంటనే నేను గ్రీన్ టీ తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత ఇంకా జుంబాడని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈలోపే మోక్ష లేచింది. సో టిఫిన్ రెడీ చేసేసి ఇంకా తనకి పెట్టేశాను అనమాట. మాకు కూడా ఈలోపు ఏంటంటే బ్యాటర్ ప్రిపేర్ చేసేసి ఉంచేసాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి శనగపిండితో చీలాస్ చేశాను. మోక్షతకు చాలా ఇష్టం అనమాట. బట్ సేమ్ టైంలో నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాను అండ్ టీవీ కూడా ఆన్ అయ్యి ఉంది కాబట్టి తను కాసేపు నన్ను చూస్తుంది, కాసేపు టీవీ చూస్తుంది. ఇంకా ఇవన్నీ చూసుకొని తను తినడం మర్చిపోయింది. నేను మధ్యలో గుర్తు చేస్తూ ఉండేదాన్ని తిను అనేసి, అప్పుడు తినేదనమాట. బట్ ఈరోజు నేను జుంబా డాన్స్ ఎక్కువసేపు చేయలేదు గైస్. జస్ట్ 20 minutes చేశాను. బికాస్ పవర్ పోయిందనమాట. మళ్ళీ నాకు సాంగ్స్ ఇవన్నీ లేకపోతే నాకు డ్యాన్స్ ఎక్సర్సైజ్ ఏమీ చేయబుద్ది కాదు. సో అందుకని చెప్పి నేను ఈ రోజుకి లైట్ తీసుకున్నాను. నేను 20 minutes జుంబా డాన్స్ చేశాను. ఆ 20 minutes మోక్ష ఒక 2-3 pieces తినుంటుందేమో అంతే. సో ఇంకొంచెం తింటదేమో అని చెప్పి తనకి అవేవో కథలు చెప్పుకొని మాట్లాడుకొని ఇంకా అలా ఎంగేజ్ చేశాను అనమాట. మోక్ష ఏ చిన్న పని చేసినా సరే తనకి అప్లాస్ చేయాలి. సో ఇప్పుడు తను ఫుడ్ తింటుందని చెప్పి ఏదో అప్లాస్ చేస్తూ అలాగా ఇంకొంచెం తినిపించడానికి ట్రై చేశాను. వాళ్ళు తినాలి అంటే మనం ఎన్నో కథలు పడాలన్నమాట. అలాగైతే కానీ వాళ్ళు ఫుడ్ కంప్లీట్ చేయరు. 10 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను కాబట్టి, సక్సెస్ఫుల్గా కాదులేండి, బికాస్ మధ్యలో నేను జుంబా డ్యాన్స్ అవన్నీ స్కిప్ చేశాను కాబట్టి. బట్ ఎనీవేస్ ట్రై చేశాను కాబట్టి నేను ఇంకొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అదేంటంటే నా డైట్లోని ఒక కీరా కానీ క్యారెట్ కానీ ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. బోత్ లంచ్ అండ్ డిన్నర్లో యాడ్ చేసుకుంటాను ఈ రోజు నుంచి. అండ్ ఈ రోజు అయితే కొంచెమే కీరా యాడ్ చేసుకున్నాను బికాస్ అలవాటు అవుతున్న కొద్దీ క్వాంటిటీ పెంచచ్చు అని. లంచ్ తర్వాత మోక్షను పడుకుని పెడుతూ చిన్నగా నా వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. 2 hours నుంచి కరెక్ట్గా పవర్ కూడా లేదు. వెనక్కి లైట్ వెలుగుతుంది కదా, అదైతే ఛార్జింగ్ బల్బ్. సో అందుకే కొంచెమైనా లైటింగ్ ఉంది. ఇప్పుడు నేను స్నాక్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పర్ డే మనం 1 to 2 spoons ఆఫ్ షుగర్ అయితే యూజ్ చేయొచ్చు, దానిలో ప్రాబ్లం లేదు. బట్ హెవీగా వాడకూడదు అనమాట షుగర్ అనేది. అండ్ ఈరోజు నేను పాయసం చేస్తుంది కూడా షుగర్తో కాదు, జాగ్రీతోని, బెల్లంతో కాబట్టి కొంచెం వరకు షుగర్ కన్నా బెటర్. అంతేగాని ఇది కూడా షుగర్ టైపే. కానీ ఎందుకో ఈరోజు క్రేవింగ్స్ వస్తున్నాయి, అందుకే ఇంకా పాయసం చేసుకుందాం అనుకుంటున్నాము. కొంచెమే షుగర్ వేస్తాను, ఎక్కువ చేయను. స్వీట్ పొటాటోలోనే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెమే యూజ్ చేయొచ్చు. అందులో వేసిన షుగర్ అంటే నేను ఒక్కదాన్నే తిన్నా కదా, మహేష్ అండ్ మోక్షతో కూడా తింటారు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. వీడియో తీద్దాం అనుకున్నాను ఆ రెసిపీది, బట్ పవర్ లేదు. అందుకే పవర్ వస్తుందేమో అని ఇప్పటి నుంచో చూస్తున్నాను కానీ రావట్లేదు. ఇంకా పవర్ లేకపోయినా సరే ఇంకా మన ఆకలి అయితే ఆగదు కదా, అందుకే ఇంకా చేసేస్తాను. కాబట్టి ఇంకా స్వీట్ పొటాటో పాయసం చేసుకుందాం. ఓకే, అండ్ మై పాయసం ఈజ్ రెడీ గైస్. ఎలా చేశాను అని షార్ట్ వీడియో తీసాను అనమాట. కరెంట్ లేకపోయినా సరే నా పోర్టబుల్ లైట్తోని వీడియో తీశాను, ఏదో సరదాగా ఖాళీగా ఉన్నాను కదా ఏం చేద్దామని చెప్పి. సో అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. యూ గైస్ కెన్ ఆల్సో ట్రై. నేను కింద షార్ట్ లింక్ ఇస్తాను. పవర్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు. బట్ ఇలా వీడియోస్ తీసుకొని ఛార్జింగ్ అవ్వగొడుతున్నాను నేను. ఈలోపు కరెంట్ రాకపోతే మాత్రం ఫసక్ అయిపోతున్నా పని. ఫస్ట్ నేను స్లీప్ టైమింగ్స్ ఎందుకు ఇంకా ఫిక్స్ చేయలేదు అనేసి నేను ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూసే ఉంటారు. 3 months, 6 months, 1 year నుంచి బేబీకి స్లీప్ టైమింగ్స్ మేము అలవాటు చేసేసాము. మా బేబీ ఈ టైంలో పడుకుంటుంది, మా బేబీ ఆ టైంలో పడుకుంటుంది అని అవి చూసి మనం టెన్షన్ పడిపోతూ ఉంటామన్నమాట. అంటే అమ్మ వాళ్ళు బేబీ 7:30కే పడుకునిపోతుంది, కరెంట్ వచ్చేసింది, ఓకే ఫైన్, ఛార్జింగ్ అయిపోయిన పడలేదు, ఇంక వీడియో తీసుకోవచ్చు. సో 7:30కే పడుకునిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో ఆ వీడియోస్ అయితే ఫాలో అయ్యి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని నేను చెప్తాను. బికాస్ నేను కూడా ఆ వీడియోస్ చూసి బేబీకి నేను అలవాటు చేసేయాలని చెప్పి చాలానే ట్రై చేశాను.
ట్రై చేస్తున్నప్పుడు 1 వీక్ బాగానే ఉండేది, కరెక్ట్ టైం టు టైం పడుకుని పోయేది. నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఎలాగో ఒకలాగా అంటే తనని బయటకు తీసుకెళ్ళడం వల్ల అవనియండి, ఆర్ఎల్స్ ఏదైనా మనం పనిలో పడి మనం పడుకుని పెట్టకపోవడం వల్ల అవనియండి, చుట్టూ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఫాస్ట్గా లేచేస్తారు. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు కరెక్ట్ టైంకి పడుకోలేరు అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ చూసి మనమైతే స్ట్రెస్ తీసుకోకూడదు. మన లైఫ్ స్టైల్ బట్టి, మన టైమింగ్స్ బట్టి మన బేబీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బికాజ్ మేము ఇప్పుడు వర్క్స్ చేస్తూ ఉంటాము. మహేష్కి అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ అవుతున్నాయి కాబట్టి మేము టైం అడ్జస్ట్ చేసుకొని మోక్షని రోజు పడుకుని పెడుతున్నాము. దానివల్ల తనకి అంటే స్లీప్ టైమింగ్స్ డిస్టర్బెన్స్ అయ్యి తనకి చిరాకు రావచ్చు, అది కూడా జరగచ్చు. బట్ ఇక్కడ నేను మహేష్ మాత్రమే చూసుకోవాలి కాబట్టి మేము మా కన్వీనియంట్ బట్టి తనని లేపేస్తాం. మార్నింగ్ మా కన్వీనియంట్ బట్టి మేము పడుకుని పెడతాం అనమాట. అండ్ ఇప్పుడు అయితే ఎలాగుందంటే మహేష్ వేరే కంపెనీకి ట్రై చేస్తున్నాడు. సో తనకి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, తన కాల్స్ బట్టి అంటే రేపు ఇంటర్వ్యూ 11 o'clock ఉందనుకోండి, తన్ని 10:30 ఆ టైంకి పడుకుని పెట్టడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ 3 to 5 ఒకవేళ ఇంటర్వ్యూ ఉంది అంటే ఆ టైంలో తనకి 2:33 ఆ టైంకి పడుకుని పెట్టేస్తాం అనమాట. సో అలాగా ప్రెజెంట్ మా లైఫ్ స్టైల్ జరుగుతుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అలాగని చెప్పి మనం స్ట్రెస్ అయిపోవక్కర్లేదు. సో దేని బట్టి తనది మేము 4కి పడుకుని పెట్టామనుకోండి, తను లెగ్చేసరికి 6, ఒక్కొక్కసారి 7 కూడా అయిపోద్ది. తను 7కి లెగిస్తే మళ్ళీ నైట్ 1, 2కి పడుకుంటుంది అనమాట. సో తను అలా నైట్ 1, 2కి పడుకోవడం వల్ల మార్నింగ్ మేము ఫాస్ట్గా లెగలేకపోతున్నాం. అది మెయిన్ రీజన్ అనమాట. సో అందుకే మేము మార్నింగ్ లేట్గా లెగుస్తున్నాము, లేకపోతే మేము కూడా ఫాస్ట్గా లెగిచే వాళ్ళమే. అక్టోబర్ నుంచి నాకు సరిగ్గా నిద్ర లేదు గైస్. యూట్యూబ్ మీద ఎలాగైనా ఫోకస్ చేయాలి అని చెప్పి నేను నైట్ అవుట్ చేసి మరీ నేను వీడియోస్ తీసేదాన్ని, వీడియోస్ ఎడిట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ స్ట్రెస్ నేను తీసుకొని కుకింగ్ చేయాలి, వర్క్స్ చేయాలి, మోక్షం చూసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే ఏదో ఒకదాన్ని పక్కన పెట్టాల్సి వస్తుందన్నమాట. సో అందుకే ఇప్పుడు యూట్యూబ్ కొంచెం పక్కన పెట్టాను. అందుకే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మామ్స్ లైఫ్ ఇలానే ఉంటుంది. అయితే ఇంటిని పక్కన పెట్టాలి, లేకపోతే బేబీని పక్కన పెట్టాలి, లేకపోతే వేరే ఇంకేమైనా పక్కన పెట్టాలి. ఏదో ఒకటి పక్కన పెట్టి చేస్తేనే మనకి ఇంకో 2-3 పనులు మంచిగా అవుతాయి అనమాట. సో నేనేంటంటే ఒకరోజు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను అనుకోండి, ఇంకో రోజు బేబీ మీద, ఇంకో రోజు నా కుకింగ్ మీద, అలా ఇంకో రోజు హౌస్ మీద. సో అలా నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఒకే రోజు చేయాలంటే మన వల్ల కాదు గైస్, ఏదో ఒకటి లీవ్ చేయాల్సిందే. సో నెక్స్ట్ డేకి అది పోస్ట్పోన్ అవుతుంది. దట్స్ ఇట్. మామ్స్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. సో స్ట్రెస్ తీసుకోకండి, పక్కనున్న వాళ్ళ హెల్ప్ పక్కాగా తీసుకోండి. వాళ్ళ హెల్ప్ తీసుకోకపోతే మాత్రం మనం చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాము. నేను వస్తాను ఈ 1 hour చూసుకొని నేను ఈ వర్క్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో హెల్ప్ లేకుండా అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థింగ్స్ జరగవు గైస్. హెల్ప్ అయితే తీసుకోవాలి. నేను నిర్మోహమాటంగా మహేష్ని కానీ మా మమ్మీ వాళ్ళని కానీ ఇంకా హెల్ప్ అడిగేదన్నప్పుడు. సో ఇప్పుడైతే మహేష్ చూసుకుంటాడు. తను పడుకుని పెట్టడం అయినా సరే, తనకి ఒకవేళ నేను ఫుడ్ పెట్టకపోతే తను ఫుడ్ పెడతాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. సో అవన్నీ మనం స్ట్రెస్ తీసుకోకన్నా, ఒకవేళ బేబీకి మనం నీడ్ ఉంది అంటే ఆ టైంలో మనం బేబీతో ఉండాలి. బేబీ పడుకుంది అంటే మన వర్క్స్ మనం చేసుకోవాలి. బేబీ ఆడుకుంటుంది మంచిగా ఒక 1 hour అలా మనం అవసరం లేదు, తనకి స్టమక్ ఫుల్ అయిపోయింది ఆడుకుంటుంది అన్నప్పుడు మన వర్క్స్ మనం చేసుకోవాలి. అంతే గైస్, అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ మనకి లేదు. దట్స్ ఇట్. సో మోక్షిత మార్నింగ్ ఒక 1 hour ఫుల్గా ఆడుకుంటుంది, మేము లేకపోయినా పర్లేదు. ఆ టైంలో మేము మా వర్క్స్ చేసుకుంటాము. అండ్ నైట్ టైం అయితే బాగా ఆడుకుంటుంది అనమాట. ఒక 2-3 hours మా జోలికి కూడా రాదు. మేము రమ్మన్నా సరే మా దగ్గరికి రాదనమాట. సో మేము అలా నైట్ టైం మనకి ఎక్కువ వర్క్ ఉండదు, ఆ టైంలోనే ఇది యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో యా, దట్స్ హౌ వీఆర్ మేనేజింగ్ అనమాట. నేను ఎంతసేపు మాట్లాడుతున్నా మోక్షిత లెగలేదు. అదే నేను ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకుంటే వెంటనే లెగ్చేస్తుంది అనమాట. బేబీస్తో అలానే ఉంటుంది. డిన్నర్లో కీరా యాడ్ చేసుకున్నాను. అండ్ చపాతీస్తో కర్రీ ఏంటంటే సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీలో వేసి చిన్న చిన్న పీసెస్గా అయిన తర్వాత అందులో పాలక్ వేసేసి ఇంకా కర్రీలా చేసుకున్నాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. స్వీట్ పొటాటో పాయసం చేశాను కదా, ఆ రెసిపీ అయితే రేపు నేను పోస్ట్ చేస్తాను గైస్, ఓకేనా.
మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈరోజు డిన్నర్ తర్వాత ఇంకా వాకింగ్కి అయితే వచ్చేసాను. మోక్ష అయితే ఫుల్గా ఈరోజు ఆడేసుకుందనమాట, బాగా అలసిపోయింది పాపం. నేను రైస్ క్వాంటిటీ, కర్రీ క్వాంటిటీ ఇవి తగ్గించలేదు. ఇవి తగ్గించకుండా నేను కీరా యాడ్ చేసుకున్నాను. ఈ కొంచెం కీరా తింటేనే నాకు బొగ్గలు నొప్పి వచ్చేసాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది అనమాట. మేబీ అందుకేనేమో అందరూ ఫస్ట్ కీరా, క్యారెట్ ఇవి తినమంటారు ఫుడ్ తినే ముందు. సో ఇది నాకు వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. చూద్దాము నేను ఎంత లాంగ్ టర్మ్ ఇది నేను ఫాలో అవ్వగలను అనేసి. అండ్ వెయిట్ లాస్కి కూడా కీరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది గైస్. సో మీ డైట్లో కూడా ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. మా మోక్ష పాప అక్కడ ఆడుకుంటుంది. సో యా, డన్ ఫర్ ది డే గైస్. వెళ్ళిపోదామా తల్లి? మోక్ష పాప వెళ్ళిపోదామా? ఓయ్ మోక్ష పాప, ఇంటికి వెళ్ళిపోదామా? అది కొట్టేసుకుంటుంది దాని తల. తప్పు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.